చీప్ లిక్కర్ పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క. లిక్కర్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు. ముందుగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బట్టి. ఇక నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయన్నారు మాజీ మంత్రి శ్రీధర్ బాబు. ఉల్లిగడ్డను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఇక ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఊరూరు వాడవాడ చేర్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా ఖండిస్తూ వ్యతిరేకిస్తాం. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన తొందరలోనే ఒక వారం రోజుల్లోనే ప్రతి గ్రామం నుంచి, మండలం నుంచి, జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్, దుమ్మగూడెం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఆ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేస్తే ఆ జిల్లాకు కూడా ఇరిగేషన్ తో పాటు డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి అవకాశం. అంతిమంగా ఈ 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ తో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా ఇచ్చేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి 3 ప్రాజెక్టుల్ని కిల్ చేసి కాంట్రవర్సీలోకి నెట్టేసి ఈ ప్రాజెక్టులు ఏవి పూర్తి కాకుండా పక్కన పడేసి కావాలనే నువ్వు అదనంగా 36,000 కోట్ల రూపాయల భారపడే విధంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ తీసుకొని అప్పుల నుంచో పన్నుల నుంచో ఈ రాష్ట్ర ప్రజానికాన్ని రక్షించేదానికి కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధుడై ఒక డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ కూడా కొద్ది రోజుల్లోనే ఇవ్వబోతాం. నిత్యావసర వస్తువుల విషయంలో, వాటి ధరల విషయంలో అటు బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో విఫలమైంది. రేట్లు ఏ విధంగా పెరిగినాయంటే సామాన్య ప్రజానికం బంగారం అన్న కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు, కానీ ఒక ఉల్లిపాయ కొనుక్కునే పరిస్థితిలో లేకుండా పోవడం చాలా దురదృష్టకరం. వీరందరి సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఇతర రాష్ట్రాల నుంచి కానీ లేకుంటే ఎక్కడి నుంచైనా దిగుమతులు చేసుకొని అందరికీ అందుబాటులో ఉండే కార్యక్రమం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.